ప్రస్తుతము మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డికి పెద్ద ఎత్తున మహిళల స్పందన లభిస్తున్నది. ఎక్కడ చూసిన ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున ఒక మహిళా నేత అనుకున్న ఓవరాల్ గా మాత్రం మహిళలకు ప్రియారిటీ ఉండాలి అని చెప్పేసి మహిళా నేతలు కూడా ఖచ్చితంగా మహిళలు అందరు కలిసి తనను గెలిపించుకుంటామనే ధీమాతో వాళ్ళు ప్రచారంలో దూసుకువెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఉన్నారు, స్థానిక మహిళలు సీనియర్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడ నుండి ఇక్కడ ఎలా ఒక్క నిమిషం చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? అంటే స్థానిక ఒక మహిళా నేతగా ఉన్నారు ఇక్కడ. పట్నం సునీతా మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? ఖచ్చితంగా ఎందుకు ఆమెకే ఓటేయాలనుకుంటున్నారు? ఒక ఉమెన్ ఇది అతిపెద్ద నియోజకవర్గము. రేవంత్ అన్న ఒక ఉమెన్ని ఇక్కడ పంపించారంటే ఆ ఉమెన్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎంత హార్డ్ వర్క్ చేశారు. గత 16 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో తనకు అనుభవం ఉంది. ఎక్కడ వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా, అమ్మ మీరేసిన రోడే ఇది, మీరేసిన పైప్ లైనే, మీరు శాంక్షన్ చేశారు అని ఉదాహరణకు చెప్పారు. నేను కళ్ళారా చూశాను. నేను అమెరికా నుంచి వచ్చాను. మరి ఇంత పెద్ద నియోజకవర్గానికి ఒక ఉమెన్ వచ్చిందంటే నేను ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచాలి అని చెప్పేసి నేను వచ్చి డైలీ అక్కింటే తిరుగుతున్నాను. అండ్ ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కూడా ఒక ఉమెనే. సో ఉమెన్కి బాధ అంటే ఏంటి, పిల్లల బాధ అనేది ఏంటంటే చాలా అర్థమవుతుంది. సో నేనేమనుకున్నానంటే ఉమెన్కి కంప్లీట్గా ఎంకరేజ్ చేయాలి. స్థానికంగా ఉన్న ఉమెన్ని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని సునీతక్కని గెలిపించుకుంటే మనకు వచ్చే 5 ఏళ్లలో తను ఒక తల్లిలాగా మనం పిల్లల్లాగా కాపాడుకుంటుంది. గతం ఎక్స్పీరియన్స్ తోటి, తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి అని చెప్పి నేను వచ్చి ఈ 4 వారాలు వచ్చి అక్కంటే ఉంటున్నాను. అక్క గెలిపే ధ్యేయంగా నేను చేస్తున్నాను. గెలిపించి రేవంత్ అన్న గిఫ్ట్ ఇవ్వాలి. ఇది రేవంత్ అన్నకు ఒక ప్రెస్టీజ్ సీట్. రైట్, మరొక స్థానిక మహిళ ఉన్నారు, తనతో మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి అమ్మా. నమస్తే అండి, నేను ఇక్కడ రెసిడెంట్ ఏబీ ఇన్ఫో ప్రైడ్లో ప్రెసిడెంట్గా చేస్తున్నాను. మేము ఇక్కడ ప్రెజెంట్ 33% రిజర్వేషన్ అనుకున్నాము, కానీ ఇక్కడ 66% రిజర్వేషన్గా ఇండిపెండెంట్గా గెలిచి మేమే ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడంతా. సో ఇక్కడ మహిళల ఆధిక్యం ఎక్కువ ఉంది. మేము ఫుల్ సపోర్ట్, తను లేడీ కాబట్టి మా తరఫు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తన్ని గెలిపించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తాము. అంటే తను నమ్ముతున్నారా? తను ఇక్కడ గెలిస్తే ఖచ్చితంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా అభివృద్ధి కోసం పాటుపడుతుంది, ఓవరాల్ గా అభివృద్ధి చెందుతుందని? తప్పకుండా అండి, తప్పకుండా అనుకుంటున్నాం. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక మహిళగా ఫస్ట్ నేను వచ్చాను, నా తర్వాత 10 మందిని తీసుకొచ్చాను ఇక్కడ ఈ డెవలప్మెంట్స్ కోసము ముందు పడడానికి. తప్పకుండా తను మాకు సపోర్ట్ చేస్తుంది, మేము కూడా తనకి సపోర్ట్ చేస్తాము. మీరు చెప్పండి అమ్మా. ఇక్కడ అందరికీ నమస్తే. మేము టీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళు పని చేసినాము. మాకు అక్కడ పనులు కాలేదని 100 మంది మహిళలతోటి మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాము. మన రేవంత్ అన్న ఊరు మాది కొండ్రెడ్పల్లె. మేము ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డిని మేము కృషితోటి గెలిపించాలని కడప తిరిగి మేము కండువాలు వేసుకొని అంతా మహిళలు పెద్ద ఎత్తున తిరిగి మేము అక్కని గెలిపించే వరకు మేము నిద్రపోము. మేము రాత్రి పగలు అనకుండా అక్కని గెలిపించి మన రేవంత్ అన్నకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి అనేది ఒక పెద్ద దాంట్లో మనకి ఇంతకుముందు మేము కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము. అదే పట్టుదలతోటి ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్ అని చెప్పి ఇచ్చారు. దానికి సంతోషం. మేము మన సునీతా మహేందర్ రెడ్డికి రావడం అనేది మాకు చాలా సంతోషదాయంగా ఉంది. అట్లాగే మేమంతా గడపకి తిరిగి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాము. ఎంత కష్టమైనా సరే పడి మేము సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈ మల్కాజ్గిరిలో పెద్ద ఎత్తున ఏవైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ చేయలేదు డెవలప్మెంట్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయించుకుంటాము. ఆ ధీమా మాకు ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మహిళా అభివృద్ధి ఇవ్వట్లేదు, మహిళలకు 2500 సమస్య లేదు అంటున్నారు. మీరు అందరూ మహిళలు మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారు, ఇప్పటికి ఏమి ఇవ్వట్లేదు అంటుంది కదా బీఆర్ఎస్. అవునండి, అది ఇస్తుంది. అది వాళ్ళు అపోహ. అది ఎందుకంటే ఇంకా అసలు గెలిచి కూడా మనకి ఒక 100 రోజులు అయింది. 100 రోజుల్లో కూడా ఇవన్నీ చూసుకోవాలి, చేసుకోవాలి. అంతలోపటికి మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2500 అన్నారో అది తప్పకుండా మహిళలకు అందుతుంది. అలాగే రైతు రుణమాఫీ అనేది కూడా తప్పకుండా చేస్తారు. మీరు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిది నిజ స్వరూపం అనేది అప్పుడు మీరు చూస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలుగా ఉన్నారు. ఏంటి పరిస్థితి ఇక్కడ, ఎలా ఉంది ప్రచారం, ఎలా సాగుతుంది, ప్రజలకు ఏం చెప్తారు, ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది? చాలా బాగుందండి. ప్రజల్లో చాలా ఉత్సవం. ఎందుకంటే మహిళ ముందుకు వచ్చింది కాబట్టి మేము మహిళలందరము చాలా ఆమెకి ఇక ముందుకు వచ్చి అందరూ మేము మహిళలకే అక్కకే ఇస్తాము అని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు.
ఇక ఖచ్చితంగా అక్క గెలుస్తుందని కోరుతున్నాను. అంటే ఏం చెప్తున్నారు అసలు మహిళలకు ఎలాంటి వృత్తి అలాంటివి ఏం రావట్లేదు, కాంగ్రెస్ మోసం చేసింది అని అంటున్నారు కదా? లేదండి, 6 గ్యారెంటీలు వచ్చినాయి కదా, బస్సు అమలు చేసిరు, గ్యాస్ 500కి ఇచ్చిరు, ఇంకా 6 గ్యారెంటీ కంపల్సరీ వస్తుంది. ఇంకా 2500 అంటారా, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అది కూడా చేస్తారు, ఖచ్చితంగా రేవంత్ అన్న చేస్తారు. ఫైనల్గా మాత్రం సునీత మహేందర్ రెడ్డి గెలుపుపై మీరు ధీమాతో ఉన్నారా? ఖచ్చితంగా అండి, భారీ మెజారిటీతో సునీతక్క గెలుస్తుంది. రైట్, ఇదండి ఇక్కడ పరిస్థితి. మహిళలు, స్థానిక మహిళలు, కాంగ్రెస్ నాయకురాలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టపడైనా సరే గెలిపించుకుంటాము. ఒక మహిళా నేతని మాత్రం ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకొని సిట్టింగ్ స్థానాన్ని మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో మహిళల వృత్తి కానీ ఓవరాల్గా వాటిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇస్తాడు అనే నమ్మకం మాకుందని మహిళా నేతలు తెలుపుతున్న పరిస్థితి. పర్టికులర్గా రంగారెడ్డిలో 10 ఏళ్ళు పని చేశారు ఇక్కడ, కాబట్టి అక్క లోకల్ ఇక్కడ మీరందరూ మనంతా ఉమెన్ కష్టపడి అక్కని గెలిపియాలి, రేవంత్ అన్న గిఫ్ట్ ఇవ్వాలి, ఢిల్లీకి పంపాలి. ఎందుకంటే అక్క 10 ఏళ్ళు మనకు సర్వీస్ చేసింది. అమెరికాలో ఉన్నత స్థాయిలో 80% ఉమెనే ఉంటారు, కాబట్టి ఇది అతిపెద్ద నియోజకవర్గము. అక్క ఒక ఉమెన్, మనమందరం స్పెషల్లీ ఉమెన్ హార్డ్ వర్క్ చేసి అక్కను ఢిల్లీకి పంపి మనం రేవంత్ అన్న గిఫ్ట్ ఇవ్వాలి. ఇది మనకు ప్రెస్టీజ్ సీటు అండ్ ఈ గెలుపు మనకు అవసరం కంపల్సరీ. సో మీరందరూ కష్టపడండి. ఈ 2 వారాలు మీరు కష్టపడితే అక్క ఒక ఉమెన్ లా, తల్లిలాగా మనకు 5 ఏళ్ళు సేవ చేసుకుంటారు. సో మీరందరూ కష్టపడతారా? కష్టపడండి, అక్కని ఢిల్లీకి పంపండి. నేను మళ్ళీ వస్తాను మీ సేవ కోసం. థ్యాంక్ యూ. రోజు ఎండలో తిరుగుతుంది. సో మనమందరు కార్యకర్తలు చిన్న పెద్ద అని కాదు, భేదాలు పెట్టుకోకుండా అక్కను కష్టపడండి, సంతోషంగా గెలిపియండి. అతిపెద్ద నియోజకవర్గంకి ఒక ఉమెన్ ఇంత దూరం వచ్చిందంటే నా వంతు సాయం చేద్దామని నేను అమెరికా నుంచి వచ్చాను. అక్కను గెలిపించుకొనే నేను అమెరికాకి వెళ్తాను. నమస్కారం.